ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి. ఇది కాళహస్తి సెకండ్ డే వ్లాగ్. ఆ చీర నేను లాస్ట్ ఇయర్ శ్రావణ శుక్రవారం అమ్మవారికి కట్టిన చీర నేను ఇప్పుడు కట్టుకున్నాను కాళహస్తి వచ్చినప్పుడు. సో మేమైతే నేను హనీ నాని ఇలా రెడీ అయిపోయాం. రెడీ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5కే మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా రాహుకేతువుల పూజలు, నాగదోషం, సర్పదోషం, ఈ పూజలన్నీ కూడా ఏ శివాలయంలో అయినా రాహుకేతు టైమింగ్స్ అని ఉంటాయంట. అంటే 7:30 లేదా ఆ టైం ప్రకారమే చేసుకుంటే మంచిది. సో యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు 7:30 నుంచి ఆ పూజలు. కానీ మనము టోకెన్ తీసుకుని లైన్లో క్యూ ఉంటుంది కొంచెము, అలా మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అవుతుంది అని మేము ఎర్లీగానే బయలుదేరిపోయాము. అందులో మండే కాబట్టి రష్ ఉంటుంది, సండే వచ్చిన వాళ్ళు అలా అని చెప్పి ఇక్కడైతే మేము దీపం వెలిగిద్దాము, మండే కదా అందుకని 365 ఒత్తులు తీసుకున్నాము. ఇక్కడ సెట్ వచ్చేసి 100 రూపీస్కి అమ్మారు, తీసుకున్నాము. నేను, అత్తయ్య, చిన్నత్తయ్య వాళ్ళు, వీణ అంటే మా ఆడపడుచు అందరం తీసుకున్నాము. గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇటు తమిళనాడు, కంచి, కర్ణాటక ఇలా ఈ సైడ్ టెంపుల్స్ మెయిన్ ఎంట్రన్సెస్ చాలా బాగుంటాయి. చాలా పెద్దగా, తలుపులు కూడా చాలా పెద్దగా, ఎంత బాగుంటాయో అసలు నాకు బాగా నచ్చుతాయి అవి. కంచిలో అయితే ఇంకా బాగుంటాయి టెంపుల్స్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అవన్నీ. సో ఇక్కడ ఈ చెట్టు దగ్గర ప్రత్యేకంగా దీపాలు వెలిగిస్తున్నారు. సో మేము కూడా వెలిగిద్దాం అనుకున్నాం. ఇంకా ఫస్ట్ అయితే మేము సండే పూజ చేసాం కదా, ఆ పూజ చేసినప్పుడు చాలా కొబ్బరికాయలు కొట్టాము. మేము వెంటనే సండే ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరిపోయాం కాబట్టి ఆ కొబ్బరి మొత్తము ఓపెన్ చేసుకుని వచ్చి షెల్ నుంచి చక్కగా, ఇక్కడ గోశాల ఉంటుందని తెలుసు ఎందుకంటే మామయ్య ఇంతకుముందు ఇక్కడ కాళహస్తిలో వర్క్ చేశారు కాబట్టి ఇక్కడ పెడదామని చెప్పి ఆవులకి కొబ్బరి మొత్తం చక్కగా తీసుకొచ్చాము. హలో బుజ్జయ్, ఏ బుజ్జయ్, బుజ్జయ్, బుజ్జి బుజ్జయ్, ఇటు చూడు బుజ్జయ్, చూడవా ఎందుకు చూడు, ఇటు బుజ్జి, వెళ్ళిపోతున్నావు ఏంటి బుజ్జి బుజ్జయ్, ఏంటి తలూపేస్తున్నా అట్లా, ఇటు చూడు బుజ్జయ్, బుజ్జయ్ ఊపిలు అని బుజ్జయ్ బుజ్జయ్ ఆడ తిరిగిపోతుంది, మనం అంటే నచ్చలేదేమో బుజ్జయ్. సో మేము గోశాలలో చక్కగా కొబ్బరి ఆవులకి కొన్నే ఉన్నాయి, ఎర్లీ మార్నింగ్ కదా అన్నీ లేవు, ఉన్న 4-5కి మేము కొబ్బరి పెట్టేసిన తర్వాత గుడిలో అక్కడ చెట్టు కింద దీపాలు అయితే వెలిగించాము. నేను, అత్తయ్య, చిన్నత్తయ్య, మా ఆడపడుచు అందరము దీపాలు వెలిగించాము. ఇక్కడ నేను కొన్ని నమ్మను, బట్ చేస్తాను. ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి కదా. ఇక్కడ చెట్టుకి వీళ్ళు అందరూ 2 పసుపు కొమ్ములు ఉన్నాయి, 2 తాడులకి అంటే పసుపు తాడులకి వేసి పసుపు కుంకుమ కొమ్ములు కడుతున్నారు. అలా కట్టుకుని మనం ఏదైనా కోరుకుంటే తీరుద్ది అని అక్కడ వాళ్ళ నమ్మకం. సో నేను అందరితో పాటు నేను కూడా కట్టాను. కట్టిన తర్వాత ఉయ్యాళ్ళు కూడా కడుతున్నారు ఆ చెట్టుకి. ఇక్కడ కాళహస్తిలో మనం ఏది కోరుకున్నా జరుగుద్ది అండ్ పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడతారు. చాలా దోషాలకి ఈ టెంపుల్ చాలా ఫేమస్. సో మేమైతే కాళ్ళు కడుక్కుని గుళ్ళోకి వెళ్ళిపోయాము. ఇక్కడ 2500ది తీసుకున్నాము. నేను, నాని పూజ చేస్తున్నాము అండ్ మా ఆడపడుచు చేస్తుంది. మేము ముగ్గురము, తను ఒకటి సెపరేట్, మేమిద్దరం తీసుకున్నాము. అత్తయ్య వాళ్ళు చేయట్లేదు. సో అది తీసుకున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్లోకి యాక్చువల్గా ఫోన్ ఎల్లో లేదు, బట్ మాతో పాటు ఒక పర్సన్ వచ్చారు కదా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆ చిన్న క్లిప్ అయితే తీశాను. ఆ 2 నాగపడగలను తీసుకుని వెళ్ళి లోపల దర్శనం చేసుకున్న తర్వాత దర్శనం నుంచి బయటకు వచ్చిన వెంటనే కొన్ని హుండీలు ఉంటాయి పెద్ద పెద్దవి. ఆ హుండీల దగ్గర బ్యాక్ సైడ్కి తిరిగి నుంచుని తల చుట్టూ 3 సార్లు మనం ఆ పడగల్ని నెత్తి చుట్టూ తిప్పుకుని ఆ హుండీలో చూడకుండా, వెనక్కి తిరిగి చూడకుండా వేసేసి అయితే బయటికి రావాలి. సో మేము లోపల ప్రసూనాంబ అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకుని, చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా బాగుంటుంది. ఎప్పుడు నిత్యం మేళతాళాలు అలా చాలా బాగుంటుంది. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి అద్దాల మహల్ అవన్నీ చూసాము. అక్కడ అన్ని టెంపుల్స్లో బొట్లు పెట్టుకుని చూసారా ఎలా ఉన్నానో, ఇదనమాట పరిస్థితి. అండ్ ఇక్కడైతే బయట చాలా బాగుంటుంది కాళహస్తిలో. లోపలికి ఫోన్స్ అవన్నీ తీసుకెళ్ళనివ్వరు. ఇంకా ఈయన మాకు
వచ్చారు. అయ్యప్ప గారు ఆయన పేరు. టెంపుల్ మొత్తం చూపించారు, అన్ని దర్శనాలు బాగా దగ్గరుండి చేయించారు. అంటే మనకి తెలియని ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇలా ఎవరైనా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది మనకి. సో ఈ చెట్టు దగ్గర కోతులు, కొండముచ్చులు అన్నీ బాగా ఉన్నాయి. మేమైతే ఇక్కడ ఆయనకి ఎన్ని ప్రసాదాలు కావాలి అని చెప్తే ఆయన తీసుకొచ్చి ఇస్తున్నారు. సో మేము వెయిట్ చేస్తున్నాము, ఆయనకి మనీ ఇచ్చేసి ఆయన ప్రసాదాలు తీసుకొస్తానంటే. అండ్ నాకు ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు డైలీ దేవుడికి వచ్చిన కొబ్బరి చిప్పలు మొత్తం అన్నీ చక్కగా ఇక్కడే ఎండబెట్టేసి అవన్నీ సంచులకేసి అమ్ముతారంట ట్రస్ట్ దేవుడు తరపు నుంచి. సో నేను అవి మీకు చూపిస్తున్నాను. అండ్ హనీ ఇక్కడ నేను మీకు కోతులు చూపించలేదేమోనని చెప్పి మళ్ళీ ఒకసారి చూపించమ్మా అంటే మళ్ళీ చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఆయన ప్రసాదాలు తీసుకొచ్చుకునే వరకు మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. సో నేను వీడియో తీస్తున్నాను. అండ్ నేను కొంచెం ఈ మండే నుంచి రెగ్యులర్గా మన వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే వస్తే అప్పటి వరకు నన్ను బేర్ చేయండి. కొంచెం ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది, అది అందరికీ నేను ఇప్పుడు చెప్పలేను, కానీ అంతా కన్ఫర్మ్ అయ్యి ఓకే అయిన తర్వాత మీ అందరికీ నేనే చెప్తాను. సో ఇక్కడైతే ఈయన ప్రసాదాలు తెచ్చేసారు. బడ బాగానే ఉంది, గట్టిగా ఉంటే బాగుంటాయి ఆయన, అందుకనే తెమ్మన్నా. జిలేబీ 3 తెచ్చారా? జిలేబీ 3 4 తెచ్చారు. 3 చెప్పాం, 3 చెప్పాం కదా. తర్వాత ఇది జిలేబీ, 3 జిలేబీ. తర్వాత కింద లడ్డు ఉంది. కింద లడ్డు సైజ్ చూపు అమ్మ, లడ్డు సైజ్ చూడు, తగ్గింది నాని, చాలా తగ్గింది అసలు చూడు. అంతే. సో ఇవి ప్రసాదాలు. జిలేబీ పొద్దున్న పూట మార్నింగ్ టైమ్స్లోనే దొరుకుద్దంట. సో జిలేబీ, వడ, పులిహోర అండ్ లడ్డు ఇవి తీసుకున్నాము. తీసుకుని మేమైతే గుడి నుంచి ఇంకా బయటకు వచ్చేస్తాము. అప్పటికి టైం 9:30 అరౌండ్ అలా అయింది. పూజ ఒక ½ an hour ఉంటుంది. సమూహంగా పూజ చేస్తారు. అంటే ఇక్కడ మీకు చెప్దాం అనుకున్నాను ఇందాక, ఏంటంటే 250 రూపీస్ది ఉంటుందో ఉండదో తెలీదు. 250 రూపీస్ ఉంటుంది, 750 రూపీస్ది ఉంటుంది టికెట్. తర్వాత 1000ది, 1500, 2500 అండ్ 5000 పూజ ఉంటుంది. బట్ నేను అబ్జర్వ్ చేసింది అండ్ నాకు తెలిసిన విషయం ఏంటంటే, అందరికీ యూజ్ అయిద్దని చెప్తున్నా, ఎక్కడ చేసినా ఎలా చేసినా గుడి దగ్గరలోనే, అంటే గుడి ఆవరణలోనే కొంచెం దూరం దగ్గరగా అలా చేస్తారు తప్ప పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏంటంటే మనము 2500కి అయితే వెండివి ఇస్తారు పడగలు, అవి నాగా పడగలు. అలా మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 5000 రూపీస్ అయితే కనుక కొంచెం దగ్గరలో, మండపం దగ్గరలో అలా పూజ చేస్తారు. అలా ఉంటుంది డిఫరెన్స్. అండ్ ఇక్కడైతే మాకు నందీశ్వరుడు, మెయిన్ దేవుడికి ఎదురుగా ఉండే నందీశ్వరుడిని చూపిస్తున్నారు. ఈయన మాకు క్లియర్గా అన్నీ చూపించారు. ఈ టెంపుల్ లోపలే చాలా గుడులు ఉన్నాయి, మండపాలు ఉన్నాయి. అక్కడి నుంచి శిఖర దర్శనం జరుగుతుంది లోపలే. ఇక్కడే శ్రీశైలంలో ఏంటి, మనము దూరంగా విడిగా బయటకు వచ్చిన తర్వాత అక్కడి నుంచే శిఖర దర్శనం చేసుకుంటాం కదా. కానీ ఇక్కడ టెంపుల్ మనం బయటకు వచ్చి చుట్టూ తిరుగుతున్నప్పుడే శిఖర దర్శనం చూస్తాము. అండ్ అన్ని టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద మండపాలు, మేళతాళాలు. అలా ఇక్కడ చూసారు కదా 750 రూపీస్ క్యూ లైన్. అది అలా మనము ఎర్లీగా వెళ్ళి ఆ క్యూ లైన్లో నుంచొని టికెట్స్ తీసుకోవాలి. మండే అయితే టెంపుల్ చాలా రష్గా ఉంటుంది. సో కరోనా టైం తక్కువ ఉండరు అనుకున్నాం, కానీ చాలా జనమే ఉన్నారు. మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము 9:30కి అలా. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆవుల్ని, గోవుల్ని ఎక్కువగా పూజిస్తున్నారు. తమిళనాడు సైడ్ అటు అందరూ, కర్ణాటక మనకన్నా, అంటే మనము పూజిస్తాము బాగా, కాకపోతే డైలీ వాళ్ళకి ఇంటి దగ్గరికి వస్తాయి. నేను మా అత్తయ్య వాళ్ళు కర్ణాటకలో ఉన్నప్పుడు చూశాను, డైలీ ఇంటి దగ్గరికి వస్తాయి మా అత్తయ్య, అన్నీ పెట్టేది. అలా చాలా బాగుంటాయి, ఎందుకంటే మన సాంప్రదాయం కదా గోవుని పూజించడము. సో అలా చాలా బాగా అనిపించింది ఇక్కడ. ఇంకా మేమేం చేసామంటే, గోశాలలో, తిరుపతి అలా ఎక్కడికి వెళ్ళినా గోశాలలో అయితే కొంత మనీ ఇస్తాము, గడ్డి అవి పెడతారు కదా, అలా మనీ అయితే ఇచ్చేసాము గోశాలకి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా పూజ చేస్తున్నారో, మీరు వినండి. తినట్లేదు, పొద్దున్నుంచి తింటూనే ఉన్నాం. మేము చాలా సంతోషం, ఎందుకంటే అంత బాగా చూపించారు. సంతోషంగా ఉంటే అది చాలు.
ఆయన మాకు చాలా బాగా చూపించారు కూడా. తర్వాత ఇక్కడ చూసారా చక్కగా పాలు తాగుతుంది. నాకు అది చాలా బాగా అనిపించింది. మనం రోజు చూడలేం కదా ఇలాంటివి, అండ్ అందుకని సో మేము ఇంకా బయటకు వచ్చేసాము. చిన్న చిన్న షాపింగ్ ఉంటే చేసుకుని బయటకు వచ్చేసి ఆయన అయ్యప్ప గారు ఇంకా వెళ్ళిపోయారు టెంపుల్ బయట. నాకు ఈ మెయిన్ ఎంట్రన్స్ కంచి, తర్వాత తిరుపతి, ఇలా తమిళనాడు సైడ్ ఇవన్నీ కూడా మెయిన్ ఎంట్రన్స్లు, రాజగోపురము, మెయిన్ గోపురాలు ఇవన్నీ ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది నాకు చూడ్డానికి. కట్టడాలు అప్పటివి అంత బాగుంటాయి. అండ్ ఎదురుగా కనిపిస్తుంది కదా మీకు రథము, అండ్ ఈ గోపురం ఇక్కడ రాజగోపురం అంట. మామయ్య చెప్పారు ఆ రాజగోపురం 2010లో ఏమో కుప్పకూలిపోయిందంట. అప్పుడు మామయ్య అక్కడే వర్క్ చేస్తున్నారు, సో అక్కడ రాయి తీసుకొచ్చారు, అది ఇంట్లో ఉందని చెప్పారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. శ్రీశైలం ఒకటి, కాళహస్తి ఒకటి. అండ్ ఇక్కడ మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత యాక్చువల్గా మాకు ఇక్కడ ఏమో ఇబ్బంది అయిందంటే ఫుడ్ బాగాలేదు, ఎందుకో అనిపించింది మాకు అలా, ఫుడ్ కొంచెం బాగా అనిపించలేదు. సో ఇక్కడ శరవణ భవన్ కనిపించింది. మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే శరవణ భవన్ అంటే మెయిన్ బ్రాంచ్, మెయిన్ వాళ్ళదేమో అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది చూసిన తర్వాత కాదు, ఆ నేమ్ అలా పెట్టుకున్నారేమో అని అనిపించింది. అది ఒరిజినల్దో కాదో తెలీదు. అండ్ ఇక్కడ హనీ మేము కూర్చుంటే వీడియో తీస్తుంది. ఇంకా మేమైతే ఇడ్లీ, గారె, ఇడ్లీ వడ అదే చెప్పేశాము. ఇక్కడ మా ఆడపడుచు తను హనీ వాళ్ళ అత్త మామయ్య బాబాయ్ పక్కనే కూర్చుంది. ఇడ్లీ, తర్వాత సాంబార్, చట్నీ, టొమాటో చట్నీ ఇచ్చారు. వీళ్ళు అల్ల పచ్చడి చేసుకోరు అనుకుంటా, టొమాటో పచ్చడి ఇచ్చారు, అది కూడా బాగుంది. హనీ అయితే ఇడ్లీ అస్సలు తినదు, ఇంట్లోనే తినదు ఇడ్లీ. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత హనీతో మెయిన్ ప్రాబ్లం ఇదే, బయటకి ఎక్కడికైనా వస్తే అసలు ఫుడ్ అనేది తినదు. ఒక 2 days ఎక్కడికైనా వచ్చామంటే ఇంకా అంతే, తినదు, ఏమీ తినదు. దానికి అసలు అక్కడ బయట ఫుడ్ ఏది నచ్చదు. దోశ చెప్పాము, అందుకనే మామూలు దోశ చెప్పాం, కానీ పెద్ద దోశ తీసుకొచ్చారు, ఇంకా ఎమ్మెల్యే దోశలాగా ఉంది అది. అది కూడా పావు వంతు కూడా తినలేదు. తినిన తర్వాత ఇంకా బయటకు వస్తే మా రూమ్ బయటే షాపింగ్ బాగుంది. ఈ స్టీల్ సామాను అవన్నీ హోల్సేల్ షాప్స్ ఉన్నాయి, అక్కడే ఈ చిన్నపిల్లలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా హనీ చూస్తే ఆగదు అనుకుంటానే వస్తున్నాను, ఈలోపు చూసింది, చాలా కొనుక్కొచ్చింది. వాళ్ళ తాతయ్య ఉన్నారు, మేము వద్దన్నా సరే వాళ్ళ తాతయ్య ఊరుకోరు. ఇంకా కత్తిపీట, గ్యాస్ స్టవ్, చిన్న చిన్న దోశ పెనాలు, చపాతీ పెంకు, ఇవన్నీ మొత్తం ఇడ్లీ పాత్రతో సహా అన్నీ ఉన్నాయి. ఈచ్ ఐటమ్ ఒక్కొక్కటి 10 రూపీస్ ఏమో పడింది. ఇంకా అవన్నీ తీసుకుని ఇంక రూమ్కి వచ్చిన తర్వాత అవన్నీ సర్దుతుంది. మేము రూమ్కి 10:30, 11 ఆ టైంకి వచ్చాము. ఒక 1/2 hour అయితే రెస్ట్ తీసుకున్నాము, ఎందుకంటే నిద్ర లేదు, ఎర్లీ మార్నింగ్ లేసాం కదా. సో ఒక 1/2 hour రెస్ట్ తీసుకుని, అంటే దోశ పూజలు అలాంటివి ఏమైనా చేసినప్పుడు మనము అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోవాలంట. ఇంకా ఎక్కడ మనము స్టే చేయకూడదు. అండ్ రిటర్న్లో కూడా ఎక్కడ ఏ టెంపుల్కి కానీ ఎవరి ఇంటికి కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అని అక్కడ మేము పూజ చేసిన పూజారి గారు చెప్పారు. సో మేము అందుకని ఇంకా రూమ్ వెకేట్ చేసేసి డైరెక్ట్ ఇంకా ఇంటికి వచ్చేసాము. మేము అక్కడ 12:30 స్టార్ట్ అయ్యాము. 12:30 అనుకుని మేము ఆ ట్రాఫిక్ నుంచి కాళహస్తి నుంచి బయటకు వచ్చేసరికి 12:48 అలా అయింది. ఇక్కడైతే రూమ్ వెకేట్ చేసేస్తున్నాం మేము. ఒక పూటకే 1500 రూమ్కి పెట్టినట్టు అనిపించింది, కానీ బట్ కొన్ని మనం వెళ్ళిన తర్వాత అడ్జస్ట్ అయ్యి మనకు అన్ని కంఫర్ట్స్ కావాలి అనుకుంటే మాత్రం తప్పదు, పెట్టాలి ఖర్చు. సో మేము ఇంకా 12:40కి బయలుదేరి వచ్చేసాము. మనము బయటకు వస్తుంటే ఊరు చాలా బాగుంది కాళహస్తి, శ్రీశైలం లాగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, మేము బయటకు వచ్చిన తర్వాత అర్థమైందంటే విపరీతమైన ఎండ వేసింది ఆ రోజు మాత్రం, మండే. కానీ చెట్లు ఉంటే చూడండి ఎంత బాగుందో అసలు, చెట్ల కింద నుంచి వెళ్తుంటే చల్లగా అనిపిస్తుంది, మళ్ళీ రోడ్డు మీదకి వస్తే ఎండ అనిపించేస్తుంది. అందుకే రోడ్ సైడ్స్ ఎప్పుడు కూడా చెట్లు ఉండాలి, చెట్లు పెడితేనే బాగుంటుంది. సో మేము ఇంకా బయలుదేరిన తర్వాత మధ్యలో ఒక్క దగ్గర లంచ్కి ఆగాము. ఎక్కడ లంచ్కి ఆగలేకపోయాము, 3 అయిపోయింది లంచ్కి ఆగేసరికి. నెల్లూరులో ఆగాల్సింది కానీ ఎందుకో ఆగలేదు. సో మేము ఇంకా రిటర్న్ అయిపోయాము, ఇంకా విజయవాడ ఎంటర్ అయిపోయాము. ఎక్కువగా నేనేం షూట్ చేయలేదు రిటర్న్ జర్నీ, నేను కూడా చాలా అలసిపోయాను. నాకు ఎందుకో నాని కార్ డ్రైవ్ చేస్తుంటే ఎంత లాంగ్ జర్నీ అయినా సరే అలానే మెలుకుంటాను, కానీ అస్సలు పడుకోను. ఏమైనా డ్రైవర్ అన్నా సరే కొంచెం అలా కళ్ళు మూసుకుంటానేమో, కానీ అదొక ఫీలింగ్ నాకు. నాని డ్రైవ్ చేస్తుంటే నేను మధ్యలో ఒక 1.5 hour నేను డ్రైవ్ చేశాను, తనకి కొంచెం రెస్ట్ ఉంటుందని. ఇంకా మొత్తం జర్నీ డ్రైవ్ చేశాడు. ఇంటికి వచ్చేసరికి 7:30 అలా అయింది. మేము 1కి స్టార్ట్ అయ్యాము.
7:30 అయింది. ఇంక ఇంటికి వచ్చి మేము అందరము ఇంకా స్నానాలు చేసాము. ఫస్ట్ స్నానాలు చేసి వంట చేసుకుని అందరం తినేసి పడుకునేసరికి మళ్ళీ 12 అయింది. సో నేను మీకు రేపు హనీ బర్త్డే వ్లాగ్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మండే నుంచి మంచి కంటెంట్ వీడియోస్ తోటి స్వాతి మళ్ళీ బ్యాక్ అవుద్ది. సో మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.